హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ కొరకు రాగి సంగట్లేకి మంచి కాంబినేషన్ ఎండు చేపల పులుసు చేయబోతున్నాను. ఇదిగో అండి ఎండు చేపలు, ఇవి ఒక అర్ధ కేజీ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. ఇవి కొద్దిసేపు నీటిలో నానబెడితే కొద్దిగా మెత్తబడి శుభ్రపడటానికి వీలుగా ఉంటాయి. ఇలా శుభ్రపరిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించి తర్వాత తాలింపు గింజలు కూడా వేసి వేయించాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసి బాగా మెత్తబడేంత వరకు వేయించి తగినంత పసుపు, తగినంత కారము, తగినంత ధనియాల పొడి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కలపాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. తర్వాత వంకాయ ముక్కలు వేసి ఉడికించాలి. వంకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఎండు చేపల ముక్కలు కూడా వేయించాలి. మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. తగినంత చింతపండు రసం కలిపి ఉడికించాలి. ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచి దించితే ఎంతో రుచికరమైన ఎండు చేపల పులుసు రెడీ. ఇది రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.